అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే చిన్న కుగ్రామం. చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటారు. సంత అంతా తిరిగి కావలసినన్ని కొనుక్కున్నాడు గోపి. తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకు వెళ్ళాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చాలా చౌకగా లభిస్తుంటాయి. కాబట్టి ఎవరో మంచివాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు గోపి. ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకొని వస్తున్నాడు. అతను గోపిని చూసి ఆగాడు. అయ్యా, ఇది చాలా పాతది టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకువచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు. మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి. తను ఎప్పటినుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు. కానీ అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు, నీ పేరేమిటి? నా పేరు ఏందైతే ఏందిలేండి, అందరూ దాదాజీ అని పిలుస్తారు. మీరు అలాగే పిలవచ్చు అన్నాడు. అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి ఒక మంత్రగాడు. అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళు అందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికే వస్తారు, తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తలుపు కొట్టాడు గోపి. ఏం కావాలి స్వామి, పొద్దున్నే వచ్చావు? తలుపు తీసి అడిగాడు మారయ్య. చెప్తాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతుంది. కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి, మంచం మాట్లాడుతుందా అన్నాడు నవ్వుతూ. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. మాట్లాడుతుంది, మూలుగుతుంది, ఏడుస్తుంది కూడా. ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి. అలానా? ఆ మంచం కొని ఎంతకాలమైంది? ఎక్కడ కొన్నావు అని అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు గోపి. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగులు ఏడుస్తుంది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ అంటుంది. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి. ఇదేదో పెద్ద విషయమే. నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు. నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను. ఏం చెప్తుందో వింటాను. తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అని గోపికి హామీ ఇచ్చాడు మారయ్య. అమ్మయ్య అనుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య. అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచాడు. దోమతెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య. చుట్టూ ప్రహారీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు. కానీ ఏదో తెలియని భయం. నిద్ర పట్టట్లేదు. అయినా అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పలు, బెగబెగలు. నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవుల నుంచి తాకుతున్న చిన్న మూలుగు. చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతుంది. ఆ మూలుగు తన తలగడ నుంచి, దుప్పటి నుంచి అని సందేహం వచ్చి అన్నీ తీసేశాడు. అయినా వస్తుంది సన్నని ఏడుపు. తన శరీరం వణకడం ప్రారంభించింది. చుట్టూ నిశ్శబ్దం. క్రమక్రమంగా చిన్న మాటలు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు. ఎవరు నువ్వు? నువ్వు ఎవరు? నాకు చెప్పు
ధైర్యం చేసి అడిగాడు మారయ్య. నేను ఎవరిని అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. మరింత భయం పెరిగింది మారయ్యకి. నిన్ను విడిచిపెడతా, నాకు ఏమిస్తావు? మళ్ళీ అడిగాడు. ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం. చిన్నగా నవ్వు. ఆ నవ్వు కూడా భయపెట్టేదిలా ఉంది. నవ్వుతూ చెప్పింది, నీకు ఇస్తాను. ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు నీకు ఇస్తాను. కాస్త ధైర్యం, సంతోషం మారయ్యలో. సరే, నేను ఏం చేయాలో చెప్పు, ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు. బలి ఇవ్వాలి. మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది. అవును, బలి ఇవ్వాలి. ఇస్తే నీకు నా శక్తులు ఇస్తాను. కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు. కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో. అది గమనించిన ఆ మంచం, నువ్వేమి చెయ్యనక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపవుతుంది. ఆ రాత్రి అయితే అది 10 రెట్లవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్లి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు అంది మంచం. మరి బలి? ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య. మూర్ఖుడా, అది చెబుతాను. ఈ మంచం శిల దగ్గరికి వెళ్ళగానే నాలోని శక్తి బయటకు వస్తుంది. ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నుదుటికి పెట్టుకో. నీకు కావలసిన శక్తి లభిస్తుంది వికటంగా చెప్పింది ఆ మంచం. బాగుంది, కానీ నాకు సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే? నాకు తెలుసు నీ భయం. నేనొక భయంకరమైన దుష్ట శక్తిని. నన్ను నిషిక అంటారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.